బద్రీనాథ్ ఆలయ విరాళాల దారి మళ్లింపు కేసులో కీలక పరిణామం జరిగింది. ఒక ఉద్యోగిపై బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఉన్నత స్థాయి దర్యాప్తునకు ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. బద్రీనాథ్ ఆలయ విరాళాల దారి మళ్లింపు కేసులో కీలక పరిణామం జరిగింది. ఒక ఉద్యోగిపై బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ సస్పెన్షన్ వేటు వేసింది. మరిన్ని వివరాలు మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అడిగి తెలుసుకుందాం. కృష్ణ, శంకరి, అయోధ్య ఆలయం తర్వాత బద్రీనాథ్ ఆలయంలో భక్తుల విరాళాల దారి మళ్లింపు వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపిందని చెప్పొచ్చు. ఈ కేసులో అటు ప్రభుత్వం ఇటు టెంపుల్ కమిటీ ఇద్దరు కూడా ఒక ఉద్యోగిని అయితే సస్పెండ్ చేశారు. ఉత్తరాఖండ్ లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి బద్రీనాథ్ ఆలయంలో భక్తులు ఇచ్చే విరాళాలను ఒక ఉద్యోగి సొంత ఖాతాకు మళ్లించినట్లుగా వెలుగులోకి వచ్చింది. ఆలయ ప్రాంగణంలోనే డిజిటల్ విరాళాల కోసం ఏర్పాటు చేసినటువంటి యూపీఐ క్యూఆర్ కోడ్ స్థానంలో నిందితుడైనటువంటి ఉద్యోగి తన వ్యక్తిగత బ్యాంక్ ఖాతాకి లింక్ అయినటువంటి క్యూఆర్ కోడ్ నుంచాడు. భక్తులు ఆలయానికి డిజిటల్ రూపంలో పంపినటువంటి కానుకలు, విరాళాలు నేరుగా ఆ ఉద్యోగి ఖాతాలోకి వెళ్ళాయి. అది అవినీతికి పాల్పడినటువంటి ఉద్యోగిని బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీలో పనిచేసే ఒక క్లర్క్ గా గుర్తించారు. ఈ ఉదంత పైన ఉత్తరాఖండ్ ప్రభుత్వం అదేవిధంగా టెంపుల్ కమిటీ కూడా స్పందించింది. ప్రాథమిక ఆధారాల ఆధారంగా సదరు ఉద్యోగిని బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ తక్షణమే సస్పెండ్ చేసింది. అంతేకాకుండా ఆలయ నిధులను దుర్వినియోగం చేసినందుకు, మోసపూరితంగా నిధులను దారి మళ్లించినందుకు సదరు ఉద్యోగి పైన చమోలి జిల్లా పోలీసులు క్రిమినల్ కేసు కూడా నమోదు చేశారు. ఈ కుంభకోణంలో కేవలం ఆ ఒక్క ఉద్యోగి ఉన్నాడా, లేకపోతే వెనక ఎవరైనా పెద్ద నెట్వర్క్ ఏమైనా ఉందా అనే కోణంలో కూడా విచారించడానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి దర్యాప్తునకైతే ఆదేశాలు జారీ చేసింది. అయితే మొత్తానికి శంకరి, కోట్లాది మంది భక్తులు దర్శించుకునే ఈ బద్రీనాథ్ వంటి ప్రతిష్టాత్మక ఆలయంలోని క్యూఆర్ కోడ్లను క్రమబద్ధంగా తనిఖీ చేయకపోవడం అధికారుల పర్యవేక్షణ లోపాన్ని చూపిస్తుందని చెప్పొచ్చు. ఆలయ అధికారిక ఖాతాకు రోజువారీగా రావాల్సినటువంటి డిజిటల్ ఆదాయంలో తేడాలను అకౌంట్స్ విభాగం ముందు ఎందుకు గుర్తించలేకపోయిందని కూడా అందరూ ప్రశ్నిస్తున్నారు. మరోపక్క డిజిటల్ భద్రతపై కూడా ఇప్పుడు పెద్ద సవాళ్లే వస్తున్నాయి. టెక్నాలజీ పెరిగిన కొద్దీ ఆలయాల్లో డిజిటల్ మోసాలు కూడా పెరుగుతున్నాయి. క్యూఆర్ కోడ్లను ఎవరైనా సులభంగా మార్చేసే అవకాశం ఉండటం వల్ల ఈ సైబర్ భద్రతా ప్రమాణాలు పాటించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నది సైబర్ నిపుణులు చెప్తున్నటువంటి మాట. మరోపక్క శంకరి, భక్తులు ఎంతో నమ్మకంతో భక్తితో సమర్పించే విరాళాలు ఇలా పక్కదారి పట్టడం వల్ల సామాన్య భక్తుల మనోభావాలు కూడా దెబ్బతింటున్నాయి. ఇది ఆలయ కమిటీల విశ్వసనీయతను కూడా తగ్గిస్తుందని చెప్పొచ్చు. అందుకే మనం చూసాం, అయోధ్యలో ఎప్పుడైతే ఈ విరాళాల చోరీకి సంబంధించిన వ్యవహారం బయటకు రాగానే అక్కడ భక్తులు తగ్గిపోయింది. అదేవిధంగా ఆలయానికి రావాల్సినటువంటి విరాళాలు కూడా తగ్గినట్లుగా మనకు వార్తలు వస్తున్నాయి. మొత్తానికి ఇక్కడ బద్రీనాథ్ లో ఈ కేసులో ప్రభుత్వం తీసుకున్నటువంటి కఠిన చర్యలు స్వాగతించదగినవని అక్కడ ఉన్నటువంటి సాధువులు చెప్తున్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలంటే అన్ని ప్రముఖ ఆలయాల్లో కూడా డైనమిక్ క్యూఆర్ కోడ్స్, అంటే ప్రతి లావాదేవీకి మారేటువంటివి, అంటే ఒకే క్యూఆర్ కోడ్ కాకుండా ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్స్ ప్రతి లావాదేవీకి మారే క్యూఆర్ కోడ్లు లేకపోతే డిజిటల్ స్క్రీన్ ఏర్పాటు చేయడం ద్వారా ఈ విరాళాల లెక్కింపు పైన రోజువారీ ఆడిటింగ్ నిర్వహించడానికి వీలవుతుంది. సో ఇటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని కూడా సాధువులు కూడా చెప్తున్నారు. మరి దీనిపైన అత్యంత త్వరితగతిన దర్యాప్తు చేపట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో దీనిపైన దర్యాప్తు అయితే చేపట్టారు. మరిన్ని విషయాలు కూడా, అంశాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కూడా అక్కడ ప్రభుత్వ అధికారులు చెప్తున్నట్టు మాట. శంకర్, థ్యాంక్ యూ కృష్ణ.